ఇందులో ఎవ్వరికీ ఎలాంటి మినహాయింపు లేదు. ఈ రూల్స్ నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వచ్చు, నచ్చని వాళ్ళు వదిలేయొచ్చు. రూల్స్ని కాదు, ఈ ఇంటిని. నాకు ఓకే వదినా, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలీదు. ఏంటి కామాక్షి, నీకోకేనా? అక్క మౌనంగా ఉందంటే ఒప్పుకున్నట్టే, అంగీకరించినట్టే. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పాల్సిందైతే చెప్పాను. ఇక నుండి మనుషులు మారాలి, పద్ధతులు మారాలి. నా కూతురు అడుగు పెట్టిన వేళా విశేషం అని అందరూ అనుకోవాలి. నేనింకా ఫ్రెష్ అవ్వలేదులే. దేవునికి దండం పెట్టుకోవడానికి నిర్మలమైన మనసుంటే చాలు మావయ్య గారు. ఆయనకి అలాంటి అలవాట్లేం లేవులే అమ్మా. నువ్వు మీ అత్తయ్య గారికి ఇవ్వు హారతి. అత్తయ్య, హారతి తీసుకోండి. నా ఇంటికి గడప తొక్కే అర్హత కూడా లేని దానివి ఈ రోజు నా నట్టింట్లో తిష్ట వేసి నా ఎదురుగా నిలబడి నా కళ్ళలోకి చూస్తూ వరుస పెట్టి పిలుస్తావా? ఎవరికి కావాలని హారతి? అత్తయ్య, ఏంటి పొగరు? ఎవరికి పొగరు? నిన్ను అత్తయ్య గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? హారతి తీసుకోండి. ఆహా, ఇలాంటి సందర్భం కోసమే కదా ఎన్నాళ్ల నుండి ఎదురు చూస్తుంది. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో. అవునక్క, నువ్వేం కామెంట్ చేయలేదు? శుభం పద్మావతి. నీ రాకతో ఇంటికి కళొచ్చింది. ఇదే కళ ఎక్కువ రోజులుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పదండి నాన్న. అమ్మా, ఈ కుర్చీ మీరు కూర్చోడానికి కాదమ్మా, మరి చిన్నమ్మగారు కూర్చోడానికి. ఈ చిన్నమ్మగారు పెద్దమ్మగారు ఏంటి వదినా?
వింటుంటేనే కడుపు దేవేస్తుంది. అయితే ఈ రోజు మొత్తం తిండి తినడం మానేసేయ్. మొత్తం సెట్ అయిపోతుంది. ఏంటిది మల్లీశ్వరి? ఈ ఇంట్లో ఈ భేదాలేంటి? ఈ స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏంటి? కొత్త కోడలక్క, అందులోనూ ఈ ఇంటి యజమానురాలు. మనమంతా ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అలాంటివేవీ వద్దు. ఇక్కడెక్కళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే భేదాలేవీ వద్దు. అందరూ సమానమే. ఏమన్నావు కామాక్షి? ఏమన్నాను వినపడలేదా? వినపడింది, కానీ నీ నోట్ నుంచి ఆ మాట మరోసారి వినాలనుంది. అందుకే ఒకసారి అందరూ వినేటట్టు చెప్పవా కామాక్షి? ఈ ఇంట్లో భేదాలొద్దు, అందరూ సమానమే. అబ్బా, ఈ మాట నీ నోట్ నుంచి ఈ జన్మలో వస్తుంది అనుకోలేదు కామాక్షి. ఇది వినగానే నా చెవిలో ఉన్న తుప్పంతా వదిలిపోయిందనుకో. ఇది చాలు. ఇంకో వారం 10 రోజుల వరకు ఏం తినకపోయినా పర్వాలేదు. ఇక నుండి ఇంట్లో అందరూ ఇలాగే ఉంటారు. మనమంతా ఒకే కుటుంబం. ఇది మన ఫ్యామిలీ. అలా అని అందరితో సమానంగా వదిన్ని చూస్తామా? తను ఈ ఇంటికి పెద్ద దిక్కు. ఎంతకాలం మనందరినీ నడిపించినా సమర్థురాలు. మన కుటుంబం ఈరోజు ఇలా ఉంది అంటే అందుకు కారణం వదినే. తనకు తగిన గౌరవం మనం ఇవ్వాల్సిందే. ఈ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళంతా సక్రమంగా ఉంటే ఎవరికి దక్కాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి దక్కుతుంది. లేదంటే అందుకు తగిన మూల్యం కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ ఘోరం చుట్టూ నా వల్ల కాదు. ఇష్టం ఉన్నవాళ్ళు చూడొచ్చు, కష్టంగా ఉన్నవాళ్ళు కళ్ళు మూసుకోవచ్చు, లేదంటే కామ్గా వెళ్ళిపోవచ్చు. అంటే ఏంటి? మాకు ఈ ఇంట్లో విలువ లేదా? అయ్యో, ఎందుకు లేదు? మీరు ఎంత విలువిస్తే అంత ఉంటుంది. మీరిద్దరు అలా పక్క పక్కన రాకండ్రా, నాదిష్టే తగిలేలా ఉంది. అయ్యో పిన్ని, ప్రేమంటే గిట్టని గాయత్రి గారి చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను. మరి మా ప్రేమని మా హిట్లర్ అక్క అంగీకరిస్తుందా? మమతల కోవెల ఈ రోజు నుంచే ప్రారంభం. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7:30 ఇప్పటికే మా మధ్య దూరం తట్టుకోలేక నా గుండెలు అడిపోయింది. ఇక ఒక్క క్షణం కూడా పద్మావతిని నేను వదిలిపెట్టను. అస్సలు వదలొద్దురా. మీ మధ్య మనుషులే కాదు, గాలి కూడా దూరటానికి భయపడాలి. అంత అన్యోన్యంగా ఉండాలి. తప్పకుండా పిన్ని. పద్మావతి, వచ్చి కూర్చోమ్మా. పద్మావతి కూర్చో. సినయ్య, నువ్వే కూర్చో. అది నీ కోసం ఏర్పాటు చేసిన చైర్, అందులో నువ్వే కూర్చోవాలి.
ఇక మీదట నువ్వు ఇదే ప్లేస్లో ఇదే ప్లేట్లో తినాలి. ఆ పద్మావతి, అలా ఎవరికి వాళ్ళు తినకూడదమ్మా. మొదటి ముద్ద ఒకరికొకరు తినిపించుకోవాలి. అలా ఎందుకు అత్తయ్య? మీరు కొత్త జంట, మాకు ముచ్చటుంటుంది కదా. అవును మీనాక్షి, అలా ఉంటేనే కాపురం బాగుంటుంది. నీ సీనయ్యకి తినిపించడానికి ఇబ్బంది ఎందుకమ్మా? పద్మావతి, తప్పేలా లేదు, కానీ చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే, చిన్ని చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే, చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే, నా గుండెలో నీకో గది ఆకాశమే దచేనది, నా కళ్ళలో నీ ఊహలా ప్రవాహమైపోతున్నది, నాదో క్షణం నీదో క్షణం ఏ వైపు సాగేది, చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే. చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని ఇలా చూస్తుంటే. అన్నట్టు నేను బెంగళూరు వెళ్తున్నాను. అక్కడ ఓ ప్రాజెక్ట్ వర్క్ పెండింగ్లో ఉంది. అది ఫినిష్ చేసుకొని రావడానికి ఓ వారం 10 రోజులు పడుతుంది. అదేంటన్నా ఇప్పుడే వెళ్ళాలా? అవునరా, తప్పేలా లేదు, చాలా ఇంపార్టెంట్ వర్క్. సరేనన్నా, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తారు కదా. నేను ఫోన్ టచ్లో ఉంటాను. అరే విష్ణు, ఇంకోసారి తినిపించరా, చూడ్డానికి చాలా ఆనందంగా ఉంది. అదేంటక్క చేయి కడిగేసుకున్నావు? కడుపు నిండిపోయింది. పద్మావతి విష్ణులను చూస్తుంటే ఎవ్వరికైనా కడుపు నిండాల్సిందే. మీకు కూడా ఈ పాటి కడుపు నిండుండాలే. సరే, మీరిద్దరూ తినిపించుకోండి. కొంచెం కూరవేనా? నాకు చాలా.
అమ్మా, ఈ కుర్చీ మీరు కూర్చోడానికి కాదమ్మా, చిన్నమ్మ గారు కూర్చోడానికి. ఏంటి దొదినా, ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు సింహం లాంటి నువ్వు చుంచెరుకు లాంటి వాళ్ళకు భయపడతావా? నీ ముందు ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం లేని వాళ్ళు ఇప్పుడు నువ్వు ఒకదాని ఉన్నావన్న విషయం కూడా మర్చిపోయి నీ ముందే కుప్పిగొంతులు వేస్తున్నారు. అసలు వాళ్ళు నిన్నాడించడం ఏంటి వదినా? అవమానం, భరించలేని అవమానం జరుగుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మనకి కూరలో కరేపాకిచ్చేంత విలువ కూడా ఇవ్వరు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు రెచ్చిపోతున్నా నువ్వు అసలు మౌనంగా ఎందుకుంటున్నావు వదినా? మరేం చేయమంటావు శ్రీరామ్? ఏం చేసేదేంటి వదినా? ఆ పద్మావతి మల్లీశ్వరి సొంత కూతురన్న విషయం పద్మావతికి తెలిస్తే అది చచ్చిపోతుందని శాపం ఉందన్నావు కదా. అది చెప్తానని బెదిరించే ఆ మల్లీశ్వరితో ఆడుకున్నావు కదా. ఇప్పుడు అదే బెదిరింపుతో దాన్ని కట్టడి చేయొచ్చు కదా. లేదంటే ఆ నిజం పద్మావతితో చెప్పేస్తే దరిద్రం వదిలిపోతుంది కదా. మనం బెదిరిస్తే మల్లీశ్వరి రివర్స్ లో బెదిరిస్తుంది. అది బెదిరించడానికి దాని దగ్గర మన గుట్టే ఉంది వదినా. ఆ జయగాడిని మండపంలో మనం లాక్ చేసినట్టు నిరూపించే సీసీ ఫుటేజ్ ఇప్పుడు దాని దగ్గరుంది. ఏం మాట్లాడుతున్నావు వదినా? అవును శ్రీరామ్, అది అడ్డం పెట్టుకునే ఆ మల్లీశ్వరి నా నోరు మూయిస్తోంది. ఛ! దానికి నీ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి వదినా? అది బయట ప్రపంచంలో తిరుగుతోంది కదా, అప్డేట్ అయింది. మై గాడ్, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి వదినా? ఇప్పుడు మల్లీశ్వరి దగ్గర ఉన్న ఫుటేజ్ సంపాదించేంత వరకు మనం చేయగలిగిందేం లేదు. వదినా, దాన్ని గట్టిగా లాక్ చేసి టార్చర్ చేస్తే అదే ఇస్తుంది కదా. లేదు శ్రీరామ్, మనం ఏం చేయగలమో, ఎలా ఆలోచించగలమో సరిగ్గా ఇప్పుడది అలాగే ఆలోచిస్తోంది. మన అంచనాలకు అందకుండా ప్రవర్తిస్తుంది. ప్రస్తుతం దాన్ని పట్టుకోవడం అంత సులువు కాదు. మరైతే ప్రతిరోజు అమ్మా కూతురికి నచ్చినట్టే తెల్లారుతుంది కదా. వాళ్ళు చెప్పినట్టే రాత్రి అవుతుంది. మనం కంప్లీట్గా వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాల్సిందేగా. కొంతకాలం తప్పదు శ్రీరామ్. కొంతకాలం అంటే ఎంతకాలం వదినా? మనకు సమయం అనుకూలించేంత వరకు శ్రీరామ్. మరి అప్పటిదాకా ఏం చెయ్యాలి? మనం వాళ్ళ దారిని అనుకరించి పూర్తిగా మారిపోయినట్టు నమ్మించి మన మీద నమ్మకం కుదిరాక అప్పుడు అదును చూసి దెబ్బ కొట్టాలి. అంటే ఇప్పుడు ఆ పద్మావతి అంటే ప్రేమ ఉన్నట్టు, మల్లీశ్వరి అంటే అభిమానం ఉన్నట్టు నటించాలా? అది ఎంత కష్టమో తెలుసా వదినా మీకు? ఎంత కష్టమైనా తప్పదు, భరించాలి. అన్ని రోజులు ఒకేలా ఉండవు శ్రీరామ్. మన రోజు తప్పకుండా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. ఇదిగోండి మేడం. దీన్ని అక్కడ అతికించు. అలాగే మేడం. ఏంటి వదిన ఇంటి బయట ఏం చేస్తోంది? అయిపోయింది మేడం. సరే నువ్వు వెళ్ళు. వదినా, ఏంటి వదినా ఇది? నువ్వు నీ పేరుతో ఉన్న నేమ్ ప్లేట్ తీసేసి నీ చేతులతో నువ్వే పద్మావతి పేరుతో ఉన్న బోర్డును మార్పిస్తున్నావా? ఇంతకంటే ఘోరం ఇంకోటుందా? ఈ ఘోరాన్ని నువ్వు మాత్రమే చూస్తే సరిపోతుందా? అర్థమైంది వదినా. మరి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి?
అంటే నేను నీ అంత షార్ప్ కాదు కదా వదినా. ఇప్పుడే వెళ్తున్నా.